స్క్రీన్ షాట్లు పెట్టినా అయితే ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి సార్, రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు సార్. ఇక్కడ మనం వాళ్ళు ఏదో పలకి మోయాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏదో మాట్లాడారని చెప్పేసి వాళ్ళని మళ్ళీ ఎదురుదాడికి దిగాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకోటి వినండి సార్, ఒకటి మళ్ళీ వస్తా సార్, మళ్ళీ మాట్లాడతాం ఫోన్ లైన్ లో. ఒక నిమిషం చెప్పండి. ఓకే ఓకే చెప్పండి. ఓకే, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు అక్షర్ సత్యం గారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే సార్. సార్ నమస్కారం సార్, మీకు బివి మోహన్ రెడ్డి గారికి, లక్ష్మీనాథ్ గారికి అందరికీ. ఎల్ఎం మోహన్ రెడ్డి అండి ఆయన పేరు, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు మీరు వినుంటారు, ఒక పాత్రికేయ మిత్రులుగా మీకు తెలుసు ఏంటనేది. ముగ్గురిని బొక్కలో వేయాలి, ఎందుకు బొక్కలో వేయాలంటే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని. డిబేట్లో ఏం మాట్లాడారో మోహన్ రెడ్డి గారు మాట్లాడింది, మరి లక్ష్మీకాంత్ గారు మాట్లాడింది మీరు విన్నారు. ప్లీజ్ రియాక్ట్ అవ్వండి మీరు. సార్ ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి బొక్కలో తోయాలంటే ఖచ్చితంగా బొక్కలో తోయమనంటే నాకు ఏం అభ్యంతరం లేదు, ప్రజలకు ఏమీ అభ్యంతరం లేదు. అయితే ఆ ముగ్గురిని తోసే ముందు జగన్మోహన్ రెడ్డి గారు తోయాలి. జగన్మోహన్ రెడ్డి గారు తోసిన తర్వాత అప్పుడు ఈ మిగులను అడిగితే బాగుంటుంది. ఎందుకంటే ముందు అమలు జరపండి అయినా కదా. మీరు అన్నారు ప్రత్యేక హోదా తెస్తానన్నారు, తేలేదు. ఏంటిది సిపిఎస్ రద్దు చేస్తానన్నారు, చేయలేదు. 1 month లో అన్నారు. తర్వాత మద్యపానం నిషేధం చేస్తానన్నారు, చేయలేదు. ఎన్నో హామీలు ఇచ్చి అమలు జరపలేదు. కాబట్టి ముందు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి. రెండోది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు నేనేదో గేదెలు కడుతున్నాను ఏదో నాకు తెలియదు అరెస్ట్ చేయడం ఎలాగా అన్నది. ఒక వ్యక్తిని ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడు అరెస్ట్ చేయాలంటే దానికి ఒక చట్టం ఉండాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు 1924 వరకు చీఫ్ మినిస్టర్ గా చేశారు కాబట్టి బహుశా ఆయన చట్టం చేసి ఉంటారో, ఒక జీవో కూడా తెచ్చి ఉంటారు, చట్టం చేసి ఉంటారు, ఏదో సీక్రెట్ గా పెట్టి ఉంటారు. దాన్ని బయట పెట్టండి, పెట్టి మీ చట్టం ప్రకారం అరెస్ట్ చేయండి, ముందు ఆయన అరెస్ట్ అవ్వమానండి. మీరు పొరపాటు మాట్లాడారు. 1924 2019 వరకు అనబోయి మీరు 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బహుశా ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోతే అరెస్ట్ చేయాలనే చట్టం చేసి సీక్రెట్ గా చేసి ఉంటారు, ఏ రాష్ట్రంలో చేసి ఉంటారు, మా ఎవరో చూడకుండా. ఆ చట్టాన్ని బయట పెట్టమనండి. ఆ చట్ట ప్రకారం నేను అరెస్ట్ చేయమనండి. అలాగే ఆయన కూడా నెరవేర్చలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముందు అరెస్ట్ చేసి ఆదర్శంగా నిలబడప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయమంటే బాగుంటుంది ఖచ్చితంగా. దానికి నాకేం అభ్యంతరం లేదు సార్. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటింగ్ విషయానికి వస్తే, ఎందుకంటే ఆ ఒక్క పాయింట్ ని పట్టుకోవడం వల్ల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క ముందు ఆయన అరెస్ట్ అవ్వమనండి, అప్పుడు వీళ్ళని కూడా అడుగుదాం, అరెస్ట్ అవ్వమని చెప్దాం. ప్రెస్ మీట్కి వస్తే 2 గంటల 43 నిమిషాలని మీరు అంటున్నారు, 2 గంటల 45 నిమిషాలని లక్ష్మీనారాయణ గారు అంటున్నారు. 2 అడుగులు ఏదో ఒకటి అయ్యి ఉంటది. 2 గంటల 43 నిమిషాలు మాట్లాడిన వ్యక్తి మరొక విషయం ఒక్క నిమిషం మాట్లాడితే సరిపోయింది. 3 రాజధానుల గురించి మీ అభిప్రాయం ఏంటంటే అబ్బాయి టైం అయిపోయింది, లాభం లేదు అని వెళ్ళిపోయారు. మరి అంటే 3 రాజధానుల గురించి తను చేసిన తప్పు అని పైకి చెప్పుకోలేక తన తప్పును ఒప్పుకుని ముఖం చాటేయడానికి ప్రెస్ మీట్ కంక్లూడ్ చేసేసారో లేదో నాకు తెలియదు. ఇంకా ప్రెస్ మీట్ లో మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుంటారో తెలియదు కానీ ఏంటది పరకామణి చోరీ అనే చాలా చిన్న చోరీ. ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఒక పార్టీ అధినేత, ఒక దేవుడు హుండీలో జరిగిన చోరీ చాలా చిన్న చోరీ. అంటే మరి చిన్న చోరీకి 9 నోట్ల చోరీకి 14 కోట్ల అంత ఆస్తులు ఎందుకు తీసుకున్నారో తెలియదు. మరి 9 దారులలో 72,000 ఎలాగైందో తెలియదు. రైట్. మరి చిన్న చోరీ కింద అడౌట్ చేయాలన్నారు. అంత చిన్న చోరీకి చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడే కదా కేసు పెట్టింది. మీరు కేసు ఎందుకు పెట్టారో తెలియదు. మీరు ఎందుకు మీ అయ్యాములు ఎందుకు రాజీ పడ్డారో తెలియదు. వీటిలన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పకుండా చిన్న చోరీకి పెద్ద తగువడం అంత పద్ధతి కాదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ప్రెస్ నోట్ లో పాజిటివ్ ఇష్యూస్ కూడా కొన్ని ఉన్నాయి, మాట్లాడదాం సార్. ఆ తర్వాత నెగిటివ్కి వెళ్దాం. హాస్పిటల్ ప్రైవేట్ అదే గవర్నమెంట్ హాస్పిటల్ ఇది మెడికల్ కాలేజీని మేము ఎంతో కష్టపడి ప్రభుత్వ సెక్టార్లో తీసుకొస్తే దాన్ని ప్రైవేట్ సెక్టార్లోకి పంపించడమే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ లో చేసిన ఎంప్లాయీస్ అందరికీ గవర్నమెంట్ జీతాలు ఇస్తున్నారనేది చాలా కీలకమైన పాయింట్ రైజ్ చేశారు. దానికి తక్షణమే కూటమి ప్రభుత్వం స్పందించాలి. నిజంగా అటువంటి జీతాలు ఇస్తే మాత్రం ప్రజల డబ్బుతో ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ప్రజల డబ్బుతో జీతాలు ఇవ్వడం చాలా తప్పది. తప్పుని సరిదిద్దుకోవాలి. తప్పు లేకపోతే మాత్రం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా వ్యాలిడ్ పాయింట్ రైజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. రైట్. తర్వాత వివిధ హాస్టల్స్ లో కానీ గురుకులాల్లో కానీ విద్యార్థులు పడుతున్న పాటల్ని చాలా బాగా హైలైట్ చేశారు. వాటి మీద ఈ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు కానీ సంబంధిత మంత్రులు చర్యలు తీసుకోవాలి, దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి, ప్రజలకి అవసరమైతే సంజాయిషీ ఇవ్వాలి.
మరొకటి ఏంటంటే కోటి సంతకాలు తీసుకుని ప్రజల యొక్క సమస్యల మీద గవర్నర్ గారికి రిపోర్ట్ ఇస్తానంటున్నారు. అది కూడా హర్షించదగ్గ విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నాకు తెలుసు నేను చేపు మా గంజాయి ఆరోపణలు ఉన్నవాడిని ఇంటికి అరెస్ట్ చేశారు, ఈవీఎం బద్దలు కొట్టిన ఇంటికి అరెస్ట్ చేశారు, లేదా ఏంటిది మా జోగి రమేష్ గారు ఇంత అరెస్ట్ చేశారు, ఉద్యమాలు చేశారు, కానీ ఎప్పుడు ప్రజలకు ఉపయోగపడి ఉద్యమం చేయలేదు. నాకు తెలుసు కోటి సంతకాలు అన్నది హర్షించదగ్గ విషయం సార్. మీరు ఏమన్నా అంటున్నారండి? ఎస్ కంక్లూడ్ చేయండి సార్. అయితే ఇంకా లేదు సార్, అప్పుడే కంక్లూడ్ అంటారు, ఇంకా మొదలే పెట్టలేదు నేను. తర్వాత అయితే చంద్రబాబు నాయుడు గారు స్కాములు చేశారు, ఏంటిది ఫైబర్ నెట్ స్కామ్ కానీ లేదా ఏదో మొత్తం స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ మొత్తం స్కామ్లు అన్ని చెప్తున్నారు. మరి ఈ స్కాములు అన్ని ఉన్నప్పుడు మీరు మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా చేశారు కదా సార్, మీరు ఏం చేశారు అంటున్నా. ఇప్పుడు మీ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇప్పుడు అక్షర్ సచిన్ గారు ఒకటి మీరు తప్పుగా అనుకోవద్దు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే మాజీ ముఖ్యమంత్రి, ఆయన అంటే అన్నారు బొక్కలో వేయండి అని. మీరు కూడా ఏం పీకేర్ అంటారండి సార్? ఏం చేశారు అనొచ్చు కదా. నేను అన్నం తప్పలేదు అన్నాను కదా. ఓకే, ఆయనంటే ఆయనకి కామన్ అలవాటు అయిపోయినాయి ఆ వర్డ్స్. జైల్లో పెట్టండి అని కూడా కాదు, బొక్కలో వేయండి అంటారు. ఆయన అంటే పాపం ఆయన మాజీ ముఖ్యమంత్రి కాబట్టి చెల్లుద్ది, మీకు నాకు చెల్లదు కదా సార్, అలా అనకూడదు కదా. సార్ రాజులు ఎలాగుంటే ప్రజలు కూడా ఎలాగుంటారు సార్? రాజులు కూతురు మాట్లాడితే ప్రజలు రాజులు కాదు నేను.